ఆయన చిన్నప్పుడు ఒక సైకిల్ కూడా కొనుక్కోలేని స్థితి నుంచి ఈ రోజున హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలోకి ఎక్కిన స్థాయి వరకు ఆయన యొక్క జర్నీని కానీ చూసుకున్నట్టయితే చాలా స్ఫూర్తిదాయకమైంది. ఎప్పుడు మనం ఒక వ్యాపారం చేయాలి అని అంటే వెంటనే ఒక వెనుకడుగు వేస్తాము, అది రిస్క్తో కూడింది అని. కాకపోతే ఆయన మాటల ద్వారా అసలు రిస్క్ అనే దాన్ని మనం ఎంతవరకు తీసుకోగలం అండ్ దాన్ని కూడా మనము ఎలాగా మిటిగేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలము అని ఆయన యొక్క ఎగ్జాంపుల్ ద్వారా 2012 సుమారు 14 సంవత్సరాల క్రితం కేవలం ₹1,00,00,000 పెట్టుబడితోటి ఈ రోజున ఆయన కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ సైజ్ కానీ చూస్తే దాదాపు 8,000 కోట్ల దాకా అంచెలంచెలుగా మెట్టు నుంచి మెట్టు ఎక్కుతూ పైకి వచ్చి ఇంత ఒక సంస్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆయన కథ. అయితే బిజినెస్ అంటే ఎన్నో రకాల మార్పులు, ఎన్నో అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కానీ చాలా రకాల విషయాలను ఎదుర్కొంటూ అయినా కూడా స్ఫూర్తిని ఎక్కడా కూడా కోల్పోకుండా ఎలాగా ఎంత బాగా మనం ఈ విషయాన్ని లేకపోతే దీర్ఘకాలికమైన విజన్ని ముందే ఆలోచించుకుని ఎలా మనం గ్రో అవ్వాలి, మనతో పాటు 10 మందిని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనే ఆయన యొక్క ప్రిన్సిపల్ని చాలా బాగా ఆయన యొక్క మాటల ద్వారా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో మనం విందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మనము బిజినెస్ టాకీస్ అనే పాడ్కాస్ట్ని మొదలుపెట్టాం. ఈ పాడ్కాస్ట్ యొక్క భాగంగా కానీ చూస్తే వివిధ రకాల అంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం అనేది ఆ జర్నీ ద్వారా అంటే ఆ పర్టికులర్ జర్నీ అనేది మామూలు అండ్ ఈజీ అయితే కాదు. అలాంటి ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి ఎక్కడి నుంచో చాలా చిన్న లెవెల్ నుంచి ఇప్పుడు చాలా ప్రామినెంట్గా చాలామంది ఎదిగారు. అయితే మా యొక్క ఛానల్ ద్వారా ఈ పర్టికులర్ ఇండస్ట్రియలిస్ట్స్ కానీ ఆంటర్ప్రినర్స్ కానీ వాళ్ళ యొక్క జర్నీస్ని వాళ్ళ మాటల ద్వారా మీకు అందిస్తూ ఉంటే అది చాలా స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. అటువంటి ప్రయత్నం యొక్క భాగంగానే ఈ పాడ్కాస్ట్ సిరీస్తో మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఈయన జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, మన బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ని ఎలా స్టార్ట్ చేసి ఇప్పుడు అది ఒక్కటే కాకుండా ఈపీసీలో చాలా ప్రామినెంట్గా ఒక రోల్ని ప్లే చేయడంతో పాటుగానే చాలా వరకు విస్తరించుకొని ఒక చెట్టులాగా ఆ చెట్టు చాలా రకాల బ్రాంచెస్ని ఎలాగైతే చాలా క్లియర్గా విస్తరించుకుని వెళుతుందో అలాగా ఆయన జర్నీ అనేది చాలా దీర్ఘంగా వెళ్ళింది. అండ్ దాని తర్వాత దానికి ముందు అసలు జర్నీ ఎలా ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది ఇప్పుడు మనం ఆయన ద్వారానే తెలుసుకుందాం. హలో సార్, వి వెల్కమ్ యూ టు అవర్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే బిజినెస్ టాకీస్లోనే మీరు మా మొదటి గెస్ట్. అండ్ ఏదైతే జర్నీ అనేది ఇప్పటిదాకా వచ్చిన ఈ 14 years అనేది అసలు ఈజీ అయితే అయ్యుండదు. కానీ ఎక్కడో ఒక చోట దీనికి స్టార్టింగ్ కానీ మూలం కానీ ఎలాగా ఎందుకు ఏంటి అనేది అందరికీ కూడా మా ఆడియన్స్లోని ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ దాంట్లో స్టార్టింగ్ అయిన భాగం ఏంటంటే అసలు ఎందుకు, ఎలా వచ్చింది ఐడియా, ఎందుకు కంపెనీ ఆర్ ఎందుకు ఈ బిజినెస్ అని అనుకున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొండాడ గ్రూప్. Way back in 2012 we have started this company in Hyderabad. సో అంతకు ముందు చూస్తే కనుక 2012కు ముందు చూస్తే కనుక ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1996 విత్ ఎల్ఎన్టీ. దాని తర్వాత ఇంకొక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఇన్ హైదరాబాదు. అక్కడ కూడాను చాలా సైట్ సూపర్వైజర్ నుంచి స్టార్ట్ చేసి ఈవెన్ ఐ రీచ్డ్ అప్ టు ది హైయెస్ట్ పొజిషన్, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. 14 years ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు నా యొక్క ఎక్స్పీరియన్స్ నా యొక్క పాత్ 14 years అన్నమాట. ఆ 14 yearsలో నేర్చుకున్నదంతాను, ఆ 14 yearsలో తెలుసుకున్నదంతాను, ఆ యొక్క నాలెడ్జ్, ఎస్పెషల్లీ బిజినెస్ నాలెడ్జ్, బిజినెస్ అక్యుమెన్, ఫినాన్షియల్ అక్యుమెన్, ఇవన్నీ వచ్చిన తర్వాత దెన్ ఉంటుంది కదా, మనకు కూడా సెల్ఫ్ మోటివ్ ఉంటుంది కదా, సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఆన్ అవర్ ఓన్ అని. ఆ విధంగా ఆలోచించేసరికి ఆ థాట్ వచ్చిందన్నమాట. సో జనరల్గా నా యొక్క పొటెన్షియల్ నాకు తెలుసు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి పెద్దది చెయ్యాలి అనే పొటెన్షియల్ నా గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి దెన్ ఐ పుట్ దట్ ఐడియా ఇంటూ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ కొలీగ్స్ అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ. మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చినాయి. కొంతమంది చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నావు కదా, ఎందుకు ఇప్పుడు బిజినెస్ అని అన్నారు. కొంతమంది లేదు యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, యూ కెన్ డూ వండర్స్ అని కొంతమంది చాలా నన్ను వెనకుండి నెట్టారు. సో ఇవన్నీ తర్వాత ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాము. సో వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆర్గనైజేషన్ అండ్ దెన్ స్టార్ట్ దిస్ బిజినెస్. 2012లో వెరీ హంబుల్ స్టార్ట్ విత్ 1 crore ఆఫ్ క్యాపిటల్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్. అప్పుడు టెలికామ్ ఈపీసీ చేసేవాళ్ళం, ఎందుకంటే ప్రీవియస్ కంపెనీలో కూడా మేము టెలికామ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసేవాళ్ళం. యాక్చువల్గా టెలికామ్ రంగంలో నన్ను చాలా బాగా గుర్తించింది, ఇండియాలోనే ఒక టవర్స్ కన్స్ట్రక్షన్ పర్సన్గా నన్ను బాగా గుర్తించింది. సో దాంతోనే స్టార్ట్ చేసాము. 1 crore మేము ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 7 crores ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్లోనే చేసాము.
దాని తర్వాత అలాగా టెలికాం గ్రో అవుతూ ఉంది. టెలికాం రంగం, టెలికాం యొక్క టవర్స్, దాని తర్వాత టెలికాంలోనే చాలా ఇంకా వేరే వేరే సెగ్మెంట్స్లో కూడా వెళ్ళామన్నమాట. నాట్ ఓన్లీ జస్ట్ టవర్ ఈపీసీ, దాని తర్వాత ఫైబర్లోకి వెళ్ళాను, దాని తర్వాత వైఎన్ఎంలోకి వెళ్ళాను, దాని తర్వాత డిజైన్స్లోకి వెళ్ళాను. టోటల్ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో బాగా పనిచేసేవాళ్ళం. నాట్ ఓన్లీ రిలయన్స్ జియో, దాని తర్వాత ఇండస్ టవర్స్తోనూ, దాని తర్వాత ఎయిర్టెల్తోనూ, వీళ్ళందరితోనూ చేసామన్నమాట. అది ఆ గ్రోత్ చూసుకుని దాని తర్వాత వీ గెట్ ఇన్ టు ది డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాము. దాని తర్వాత నౌ ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ బిజినెస్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ. వే బ్యాక్ 2018 టెలికాం బిజినెస్ అనేది ఎప్పుడు కూడా సైక్లిక్గా ఉంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి అన్నమాట. సో వీ థాట్ దట్ యాక్చువల్లీ టెలికామ్ ఈజ్ నాట్ ఓన్లీ ది బిజినెస్ దట్ వీ కెన్ గ్రో ఆర్ అచీవ్ వాట్ వీ వాంట్ టు డూ అనేది మైండ్లోకి వచ్చిన తర్వాత దెన్ వీ థాట్ దట్ వీ నీడ్ సమ్ డైవర్సిఫికేషన్ అనే దాంట్లో దెన్ వీ వెంచర్డ్ ఇన్ టు ది రెన్యూబుల్ ఎనర్జీ. Now today is our biggest business is renewable energy, where especially we do solar EPC projects across the country. Public sectors చేస్తాము, private people చేస్తాము, state governments చేస్తాము. That is the solar EPC business. బట్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, కన్విక్షన్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి, అంటే ఫండమెంటలీ ఎథిక్స్ కూడా అంతేలాగా ఉండాలి. యాక్చువల్గా మాది కృష్ణా జిల్లా దివిసీమ, నాగాయలంక మండలం, పర్రచివర, మారుమూల గ్రామం అన్నమాట. పర్రకే ఒక చివర అన్నమాట. దాని తర్వాత ఇంకేముండదు, బెంగాల్ ఉంటుంది. సో ఆ గ్రామం నుంచి వచ్చాను. అక్కడ మేము చదువుకునే టైంలో అయితే మాత్రం అసలు ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండేది కాదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది సెన్స్ రోడ్స్ కానీ, ఈవెన్ కరెంట్ కానీ ఉండేది కాదు మా ఊళ్ళోను. ఈవెన్ నేను 10th వరకు కూడాను కరెంటు వచ్చినా కూడా, మేము 8th 9th క్లాస్లో కరెంటు మా ఊరికి వచ్చినా కూడాను 10th వరకు కరెంటు పెట్టుకోవడం అనేది అది ఒక పెద్ద ఒక వెరీ ప్రివిలేజ్డ్ అన్నమాట. ఈవెన్ స్కూల్కి సైకిల్ తీసుకెళ్ళటం అనేది ఒక ప్రివిలేజ్డ్ థింగ్ అన్నమాట మాకు. అలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాము. సో ఈ రోజున మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక కరెంటు లేని గ్రామం నుంచి మేము ఒక దేశానికి ఒక కరెంటు ప్రొడ్యూస్ చేసే పొజిషన్కి వెళ్ళామన్నమాట. దట్టు యాక్చువల్గా స్మాల్ క్వాంటిటీస్ కాదు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ ది టార్గెట్ ఆఫ్ 25 GW బై 2030కి మాకు 25 GW ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాం రెన్యూబుల్ ఎనర్జీలోను. పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ 9 GW ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదువుకునేటప్పుడు బాగా చదువుకునేవాడిని. ఈవెన్ 7th క్లాస్ ఈజ్ స్కూల్ ఫస్ట్, ఈవెన్ 10th క్లాస్ ఈజ్ మండలం ఫస్ట్. మా బ్రదర్ డాక్టర్ బొండాడు రమేష్ గారు ఉండేవాళ్ళు. బాగా నన్ను ఊరి నుంచి ఫస్ట్ ఇంజనీర్ చేయాలనేది ఆయనకి బాగా ఒక చాలా స్ట్రాంగ్ కన్విక్షన్గా ఉండేవాడు అన్నమాట. సో అదేవిధంగా నన్ను చదివించటం, ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళటం. ఫస్ట్ సివిల్ ఇంజనీర్ని అయ్యాను నేను. దాని తర్వాత దెన్ ఐ జాయిన్డ్ యాజ్ ఏ సైట్ సూపర్వైజర్ ఇన్ కన్స్ట్రక్షన్, దట్ ఈజ్ L&T కన్స్ట్రక్షన్లో సైట్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. వాళ్ళు నన్ను ఎక్కడో ఒక కాకులు దూరని కారు అడవిలో పెట్టారు. దట్ కైగా ప్రాజెక్ట్ అన్నమాట, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోను. 1.5 year చేసిన తర్వాత చాలా కష్టమైన పని అది. యాక్చువల్గా నా జాబ్ ఏంటంటే గో టు స్టోర్ అండ్ దెన్ గెట్ ది సిమెంట్ అండ్ స్టీల్. అక్కడి నుంచి సిమెంట్ స్టీల్ లోడ్ చేసుకుని వచ్చి సైట్ కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకురావాలన్నమాట. అది నా పని. 1.5 year తర్వాత వచ్చి చూస్తే కనుక అప్పుడు ఆ రోజుల్లో యాక్చువల్గా ఇట్ ఈస్ బిట్వీన్ 96 and 97, ఈవెన్ 98. ఆ రోజుల్లో అంతా వైటీకే ప్రాబ్లం ఉండేది. సాఫ్ట్వేర్ మా 63 people, almost 57 people is flew to America by doing all these courses, software courses ఇవన్నీ చేసి అందరూ అమెరికా వెళ్ళిపోయారు. నేను చూస్తే ఇక్కడ ఏదో అడవుల్లో ఉండిపోయాను. ఇది ఏంద్రా బాబు అనుకున్నాను. చాలా ఒక రకమైన ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాను అన్నమాట. అసలు వాళ్ళందరూ ఏమంటే అమెరికా వెళ్ళిపోవటం ఏంటి, నేనేమి ఇక్కడ ఉండిపోవటం ఏంటి, అది కూడా అడవుల్లో ఉండడం ఏంటి అనేది అనిపించింది. సో కాకపోతే ఏంటంటే ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు అమెరికా వెళ్ళాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ మినిమం అట్లీస్ట్ 70,000-80,000 కావాలి. ఎందుకంటే ఒక 30,000-40,000 పెట్టి ఆ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక 30,000-40,000 పెట్టి ఒక టికెట్లు కొనుక్కోవాలి, వీసా తెచ్చుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ, ఈజ్ బియాండ్ మై కంట్రోల్.
సో దెన్ స్టార్టెడ్ చెకింగ్ ఫర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే మళ్ళీ ఆడవాళ్ళకి వెళ్తే అక్కడే అలాగ ఉండిపోతాను, అట్లీస్ట్ కొంచెం హైదరాబాద్లో ఉంటే సోపి మనకు కొంచెం ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనేది హైదరాబాద్లో ఉండి దెన్ ఐ జాయిన్డ్ వన్ కంపెనీ ఇన్ హైదరాబాదు. ఆ కంపెనీ అప్పుడు యాక్చువల్గా 98లో మనకు టెలికామ్ లైసెన్సెస్, ప్రైవేట్ లైసెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొబైల్ ఫోన్స్, మొబైల్ టవర్, మొబైల్ స్పెక్ట్రమ్ ఆక్షన్స్ అవన్నీ స్టార్ట్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఆ టైంలోను. సో మొబైల్ సెల్ సైట్ నెట్వర్క్స్ డెవలప్ అవడం జరుగుతూ ఉండగా అందులో ఈ ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడాను ఈ నెట్వర్క్స్ బిల్డ్ చేయడంలో ఒక కంపెనీలో నేను హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సైట్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యి విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లోను ఒక బిజినెస్ వర్టికల్కి హెడ్ అవటం, దాని తర్వాత ఆ కంపెనీ యొక్క బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వటం అండ్ దెన్ సిఓఓగా అవ్వటం, ఆ కంపెనీలో సెకండ్ పొజిషన్కి రీచ్ అవ్వటం. ఇట్స్ గ్రేట్ దట్ యాక్చువల్గా మంచి ప్లాట్ఫామ్ దొరికింది. చాలా బాగా అన్నీ నేర్చుకున్నాను అందులోనన్నమాట. నాట్ ఓన్లీ జస్ట్ సైట్ కన్స్ట్రక్షన్, దాని తర్వాత హౌ టు హ్యాండిల్ పీపుల్, హౌ టు మేనేజ్ టోటల్ బిజినెస్ ఎకోసిస్టము, హౌ టు సెటప్ ది ప్లాన్స్, హౌ టు నెగోషియేట్ ది ప్రైసెస్ విత్ కస్టమర్ యాజ్ వెల్ యాజ్ అవర్ వెండర్స్. వీటన్నిటిలో కూడా నేను ఇన్వాల్వ్ అవటం. దానికి ఇన్వాల్వ్ అవడంలో ఒకటి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి, రెండోది మీ యొక్క గ్రోత్ ట్రాక్షన్ మీద ఒక ఫోకస్ ఉండాలన్నమాట. సో దాంతో నేను ఇన్వాల్వ్ అవటం, మంచి కొలీగ్స్ యాడ్ అవటం, ఈవెన్ మేనేజ్మెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉండటం. సో మంచి పొజిషన్లోకి వెళ్ళాను. విత్ ఆల్ దిస్ నాలెడ్జ్ అగైన్ వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ. సో జనరల్గా ఈ యూనిట్ ఎకనామిక్స్ పరంగా చాలా బ్రీఫ్గా ఒక టవర్ని మనం కానీ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే కాస్టింగ్స్ ఎలా ఉంటాయి, అలానే రెన్యూవబుల్ సోర్సెస్లోని 1 మెగావాట్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని మీరు కానీ ఇన్స్టాల్ చేయాలంటే ఎలాంటి కాస్ట్స్ ఉంటాయి అండ్ మార్జిన్స్ రఫ్గా ఒక రఫ్ బేసిస్లో ఎలా ఉంటుంది? టెలికామ్ టవర్స్ అనేది దేర్ ఆర్ 2-3 టైప్స్ ఆఫ్ టవర్స్ ఉంటాయమ్మా. అందులో ఒకటి గ్రౌండ్ బేస్డ్ టవర్ ఉంటుంది, దాని ద్వారా రూఫ్ టాప్ టవర్ ఉంటుంది, దెన్ రూఫ్ టాప్ పోల్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టవర్స్, డిఫరెంట్ ప్రైసింగ్ ఉంటుంది. ఇన్ జనరల్గా ఒక టెలికామ్ బేసిక్ కాస్ట్ తీసుకుంటే కనుక టెలికామ్ గ్రౌండ్ బేస్డ్ టవర్ అరౌండ్ 25 to 30 lakhs, డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్, పారామీటర్స్. విండ్ వెలాసిటీ ఉంటుంది, దెన్ సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, వీటన్నిటి దెన్ లోడింగ్ ఆఫ్ ది టవర్ ఉంటుంది. వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని డిజైన్ చేస్తే కనుక ఎనీథింగ్ బిట్వీన్ 25 to 30 lakhs ఇన్ గ్రౌండ్ బేస్డ్ టవర్ ఉంటుంది. అదే ఒక 12 నుంచి 15 lakhs రూఫ్ టాప్ టవర్ ఉంటుంది అన్నమాట. అలాగే పోల్ అయితే అరౌండ్ 7 to 8 lakhs టెలికామ్ పోల్ ఆన్ రూఫ్ టాప్. ఈ విధమైన కాస్టింగ్ ఉంటుంది. ఏది చూసినా కూడాను ఈ రోజున వెదర్ ఇట్ ఈజ్ ప్రైవేట్ అయితే వాళ్ళకు బడ్జెట్స్ ఉంటాయి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. దే విల్ స్క్వీజ్ యూ, దే విల్ నెగోషియేట్ విత్ యూ, దే విల్ నాట్ గివ్ మోర్ దాన్ 12 to 13% ఆఫ్ ఎబిటా మార్జిన్స్. అదే ఎబిటా మార్జిన్స్లో మేము ఆపరేట్ చేస్తున్నాం. అదే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఇది టెండరింగ్లో ఉంటుంది. How efficiently you are participating in tenders, and then once you won that tender, how efficiently you are working అనే దాని మీద ఉంటుంది. సో ఫార్ నేను ఇందాకడ క్వశ్చన్లో చెప్పిన విధంగాను మాకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఈపీసీ ప్రాజెక్ట్స్ ఆన్ టైం డెలివరీ చేసే టాలెంట్ ఉంది కాబట్టి దెన్ వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ఈవెన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆల్సో 12 to 13% ఆఫ్ ఎబిటా మార్జిన్స్. కమింగ్ బ్యాక్ టు ది సోలార్ ఈపీసీ 1 మెగావాట్ చూసుకుంటే కనుక ఇట్స్ రేంజింగ్ ఫ్రమ్ అరౌండ్ 3.5 crores to 3.8 crores. అగైన్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది evacuation distance, then location of the site, then dimensioning of the site, ఆ లేఅవుట్ ఎలా ఉందో వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మోర్ ఆర్ లెస్ 3.5 to 3.8 crores పర్ మెగావాట్ ఇప్పుడు నడుస్తుందో. మేబీ మాడ్యూల్ ప్రైస్ పెరుగుతుందని అనుకుంటున్నారు. మేబీ పెరిగితే కనుక దెన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది. యాక్చువల్గా అక్కడ చూసిన టెలికామ్ టవర్లో చూసినా కానీ ఇక్కడ ఈవెన్ సోలార్ ఈపీసీలో చూసినా కానీ కమోడిటీస్ ఎక్కువ ఉంటాయి. లైక్ సోలార్ మాడ్యూల్ ఈజ్ ఏ కమోడిటీ, ఈవెన్ టెలికామ్ టవర్లో స్టీల్ ఈజ్ ఏ కమోడిటీ, జింక్ అండ్ దెన్ అక్కడ కాపర్, ఇవన్నీ కూడా కమోడిటీస్ అన్నాడు. మా బిజినెస్ కొంచెం కమోడిటీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ మేము
ప్రీ టెండర్, పోస్ట్ టెండర్ ఏ విధంగా మేము మెయింటైన్ చేయగలము, ఈ లాంగ్ టర్మ్ కాంటాక్ట్స్ విత్ అవర్ సప్లయర్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయగలము అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే మనకి స్టీల్ కావచ్చు, మనం వాడే కమాడిటీస్ ప్రైసెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి సార్. సో ఆ టైంలో మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు సో దట్ యు మెయింటైన్ యువర్ మార్జిన్స్? యా, స్టీల్ కమోడిటీ అనేది మేము కొంచెం ఇప్పటి నుంచే ఉన్నాం కాబట్టి ఈ స్టీల్ బిజినెస్లోను వీ విల్ ఏబుల్ టు ప్రెడిక్ట్ అన్నమాట ఏ విధంగా మారుతాయి ఏంటి అనేది. అవన్నీ కూడాను మేము తీసుకునే ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు, ఆర్డర్ తీసుకునేటప్పుడు చేసేస్తాము. బట్ యాక్చువల్గా ఇప్పుడు సోలార్ ఈపీసీలో కానీ వీటిల్లో స్టీల్ కాంపోనెంట్ ఈస్ వెరీ లెస్ దాన్ 3%. కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు రీసెంట్గా చాలా పెద్ద గొడవ నడుస్తుంది బికాస్ ఆఫ్ సిల్వర్ ప్రైసెస్ ఇంక్రీజ్, మాడ్యూల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఆర్డర్ బుక్ టుడే, 95%, more than 95% is without module అన్నమాట. Now whatever we are accepting orders with public sector companies, even private developers, వితౌట్ మాడ్యూల్ మీదే మేము ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. మాడ్యూల్స్ విల్ బి సప్లైడ్ బై కస్టమర్. సో మాకు ఆ థ్రెట్ లేదు. డెఫినెట్గా మాడ్యూల్ ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది డెవలపర్కి ఇష్యూ అవుతుందో, టుమారో మేము నిజంగా ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు అది అప్పుడు చాలా జాగ్రత్తగా అది హ్యాండిల్ చేయాలి. సో ప్రస్తుతానికైతే ఆ థ్రెట్ అయితే మాకు లేదు. బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సిల్వర్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ దేర్ బై ఇంక్రీజ్ ఇన్ మాడ్యూల్ ప్రైసెస్, జీరో ఇంపాక్ట్ ఆన్ అవర్ business progress, business volumes, and even our margins. Zero impact. Whatever that 5% of module involvement is there, we already procured and we already made the contracts, fixed price contracts with our suppliers. That already అయిపోయింది. Whatever that అప్కమింగ్ ఇంక్రీజ్ ఏదైతే అవుతుందని అనుకుంటున్నారో, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆఫ్ అవర్ ఎనీ ఆఫ్ అవర్ ఫ్యూచర్ నంబర్స్. బిజినెస్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే ఎక్కువగా అవుట్ సోర్సింగ్కి వెళ్తారా, లేకపోతే ఇన్ హౌస్ మన సొంతగా చేసుకోవాలి అనే డెసిషన్? బోత్ వేస్ ఉంటాయమ్మా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ వర్క్, టైప్ ఆఫ్ వర్క్ అండ్ దెన్ వాల్యూమ్ ఆఫ్ వర్క్. ఈ మూడింటి మీద డిసైడ్ చేయాలి. బట్ అల్టిమేట్గా వెదర్ ఇట్ ఈస్ ఇన్ బిగ్ లెవెల్, దట్ ఈస్ బ్యాక్ టు బ్యాక్ అవుట్ సోర్సింగ్, ఆర్ స్మాల్ లెవెల్ బ్యాక్ టు బ్యాక్ అవుట్ సోర్సింగ్, ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ మోడల్ ఓన్లీ. యాక్చువల్గాను our company, one of the strongest point is actually we will involve majority of the stakeholders and give them the work, and then how to get that work, extract from those stakeholders అనేది మాకు బాగా తెలుసు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బాగా చేస్తాం కాబట్టి చాలామందిని ఇన్వాల్వ్ చేస్తాం ఆ ప్రాజెక్ట్లోను. అంటే ఒక సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక సివిల్ వెండర్స్ ఉంటారు, ఎలక్ట్రికల్ వెండర్స్ ఉంటారు, డీసీబీ ఏసీ వెండర్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, సో మెనీ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళందరినీ మనం సమన్వయం చేసుకుని రైట్ టైంలో ఎగ్జిక్యూషన్, రైట్ టైంలో మెటీరియల్ సప్లై, రైట్ టైంలో ఇన్స్టలేషన్ చేయించగలిగే కెపాసిటీ ఉంటే దట్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డూయింగ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది బొండాడా ఈజ్ వన్ ఆఫ్ దట్. బొండాడా ఈజ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది గుడ్ అండ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది ఈ కంపెనీలో. ఇప్పుడు మనము డిమాండ్ అనేది, అంటే మనం బిజినెస్ సైకిల్స్కి గురవుతూనే ఉంటాం మార్కెట్లో. డిమాండ్ అనేది స్లో అయినప్పుడు కానీ ఆర్ ద వైసీ వర్సా చాలా ఎక్కువ పీక్ టైంలో కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నిటినీ? అంటే బోత్ టూ థింగ్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ టు బ్యాలెన్స్ యువర్ వాల్యూమ్స్. వన్ ఈజ్ మనీ, సెకండ్ వన్ ఈజ్ మ్యాన్ పవర్. నథింగ్ దేర్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది కంట్రీ. So money, as I said, actually we have very strong finance team. ఎప్పుడు కూడాను బికాస్ ఆఫ్ మనీ, బికాస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూ, బికాస్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ మా ప్రాజెక్ట్స్ సఫర్ అయినాయి, మా ప్రాజెక్ట్ డిలే అయినాయి ఇంతవరకు చూడలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆల్సో. వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ టార్గెట్స్ అప్ టు 2030. వీ హ్యావ్ సెటప్ అవర్ టాప్ లైన్స్. మేము కంప్లీట్ బడ్జెట్ చేసి పెట్టుకున్నాము 2030 వరకు. మా టాప్ లైన్ ఎంత ఉండాలి, ఈవెన్ ఎబిటా మార్జిన్స్ ఎంత ఉండాలి, ఆర్డర్ బుక్ ఎంత రావాలి, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉండాలి, వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ఏ విధంగా పెరగాలి, ఈరాని ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి పెట్టేసాం అన్నమాట. మోర్ ఆర్ లెస్ వీఆర్ ఎట్ పార్ విత్ దోస్ బడ్జెట్స్.
So second one is manpower. Manpower is a hunting talent and then acquiring talent is always a challenging job actually. You have to be within that actually. అది కూడా చేయకపోతే then we are not fit for that accepting or doing this kind of big businesses. So that is a continuous process that actually one has to work on this hunting of good teams, good resources, and even acquiring good subcontracting teams. ఇవన్నీ కూడా is a continuous process which we have to work continuously and get them on board and then execute the things. సో ఇప్పుడు ఒక ప్రాఫిటబిలిటీ పరంగా మీ ఎగ్జిక్యూషన్ రిస్క్ పరంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి బెటరా, ప్రైవేట్ క్లయింటెల్ బేస్ అనేది? అలా మనం డిసైడ్ చేయలేము. బోత్ ఆర్ గుడ్, బోత్ ఆర్ బ్యాడ్ యాక్చువల్గా. సో ప్రైవేట్ ఇన్ అదర్ వే యాక్చువల్లీ ప్రైవేట్ ఓకే లిటిల్ లెస్ ఉంటుంది. గవర్నమెంట్ ఒక్కసారి మీరు ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తే there is no chance that actually you can escalate that prices or prices. ఎందుకంటే ఈజ్ అ ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అన్లెస్ యూ ఆర్ నాట్ డూయింగ్ రైట్ జాబ్ ఇన్ దట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఈజ్ థ్రెట్ ఉంటుంది అక్కడ. ప్రైవేట్ అయితే అట్లీస్ట్ యూ కెన్ రీచ్ అవుట్ టు ది పీపుల్, యూ కెన్ టెల్ యువర్ డిఫికల్టీస్ ఆర్ మెటీరియల్ పెరిగిందనో లేదని ఏదో చేసి కన్విన్స్ చేసి యూ కెన్ కమ్అట్ ఫ్రమ్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది హౌ యూ ఆర్ పర్ఫార్మింగ్, హౌ యూ ఆర్ ఏబుల్ టు సస్టైన్ ది కరెంట్ సర్కమ్స్టాన్సెస్, కరెంట్ సిచ్యుయేషన్స్. దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ నాట్ దట్ యాక్చువల్లీ ఐ కెన్ డిఫైన్ దట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ బెటర్ అండ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ బెటర్. యూ మే నాట్ ఏబుల్ టు డూ దట్. యూ షుడ్ హ్యావ్ ఎబిలిటీ టు జడ్జ్ బిఫోర్ యాక్సెప్టింగ్ ది ప్రాజెక్ట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్, యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్కి ఎటువంటి రెవెన్యూ గైడెన్స్ కానీ, గ్రోత్ గైడెన్స్ పరంగా కానీ, మన మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కానీ ఎటువంటి విజన్ని పెట్టుకున్నారు? నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, వీ హ్యావ్ సెట్ టార్గెట్స్ అప్ టు 2030. సో 2030 కల్లాను $1 billion రెవెన్యూ చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నాము. ఐ థింక్ ఈవెన్ అవర్ ఆర్డర్ బుక్ ఈజ్ ఆల్సో ఇన్ ది సేమ్ రైట్ డైరెక్షన్. ఇయర్ ఎండ్కి దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి ఆల్మోస్ట్ వీఆర్ టచింగ్ అరౌండ్ 8,500 crores ఆఫ్ ఆర్డర్ బుక్ ఉంటుంది. దాన్ని అలాగే పెంచుకుంటూ వెళ్తే కనుక వీ విల్ ఏబుల్ టు మీట్ దట్ అవర్ రెవెన్యూ టార్గెట్ ఆఫ్ $1 billion బై 2030. And whatever that order book we have, even whatever that order book we are going to acquire even in future also, we will make sure that actually we will maintain that our current EBITDA margin levels of around 12 to 13%, whatever EBITDA margins ఉన్నాయో అవి తప్పకుండా మెయింటైన్ చేస్తాము. జనరల్గా ఇఫ్ ద ప్రాజెక్ట్ మేము జనరల్గా మార్జిన్స్ లేకపోతే మాత్రం ఆ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయము అన్నమాట. సో ఆ యొక్క ఆ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి సో వీ విల్ ఏబుల్ టు మేనేజ్ దట్ టాప్ లైన్స్ అండ్ బాటమ్ లైన్స్ సో ఫార్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, అండ్ ఈవెన్ ఫ్యూచర్ ఆల్సో వీ ఆర్ కంటిన్యూ దట్. The third point is actually market cap which is not there in my control, or that is one thing which is not in my control actually. Whatever is in my control, I will able to deliver perfectly, like getting the business, executing on time, satisfying my customer, satisfying my all stakeholders, delivering project within the time, and making the profit whatever that business we are doing which is in my control, I will able to do it. బట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కంప్లీట్ మార్కెట్ సెంటిమెంట్స్ మీద, అదర్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హౌ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్, హౌ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్, విచ్ రియల్లీ ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దట్. సార్, ఇప్పుడు ఒకళ్ళు కానీ వచ్చి ఒక ఈపీసీలోకి వెళ్ళాలి, సో మీరు చేసే సిమిలర్ బిజినెస్ని చేయాలి అని అనుకుంటే ఎటువంటి అప్రూవల్స్ కానీ ఆర్ ఎటువంటి స్టాట్యుటరీ కాంప్లయన్సెస్ కానీ, ఎటువంటి లైసెన్సెస్ కానీ, సో ఈ ఎంట్రీ బ్యారియర్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? రిలేటివ్లీ ఈ ఈపీసీ బిజినెస్లో ఎంట్రీ బ్యారియర్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మీకు ఎనీ టెండర్ పార్టిసిపేట్ చేయాలంటే యూ విల్ హ్యావ్ సర్టెన్ క్రెడెన్షియల్స్ లైక్ ప్రీవియస్ పాస్ట్ ఎగ్జిక్యూషన్, అండ్ దెన్ ఫినాన్షియల్ క్రెడెన్షియల్స్ ఉండాలి, టెక్నికల్ క్రెడెన్షియల్స్ ఉండాలి. అదర్ దాన్ దట్ వాట్ ఎవర్ దట్ ఎనీ కంపెనీ డస్ హ్యావ్ దట్ స్టాట్యుటరీ కంప్లైన్సెస్, దోస్ కంప్లైన్సెస్ ఉండాలి. కొంతమంది కస్టమర్స్ ఉంటారు, దే నీడ్ టు లుక్ ఎట్ స్ట్రింజెంట్లీ దట్ యువర్ క్వాలిటీ ప్రాసెసెస్, సేఫ్టీ పాలసీస్ ఇవన్నీ కూడా చూసి సెలెక్ట్ చేస్తారు. సో ఫార్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ పారామీటర్స్, సో వీఆర్ ఏబుల్ టు బిడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ సార్ ఇదే
క్వశ్చన్ కానీ మనం రెన్యూబుల్ ఎనర్జీకి లైక్ అక్కడ ఎంట్రీ బ్యారియర్స్ ఎలాగా, లైసెన్సెస్ ఆర్ అప్రూవల్స్ ఏమన్నా స్పెసిఫికేషన్? Same thing. Whatever I told, actually, the same thing applies for any business, even including renewable energy also. అయితే ఈపీసీ లైన్ ఆఫ్ బిజినెస్లో అసలు మనకి పేమెంట్ సైకిల్స్ కానీ, రిసీవబుల్స్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కానీ, ఈ సైకిల్స్ మీద కొంచెం మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారా? సో ఈపీసీ బిజినెస్లో క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అండ్ వర్కింగ్ సైకిల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ బిన్ ఏ టఫ్ అండి. ఎందుకనంటే ఈపీసీ బిజినెస్లో మనకు జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ఓకే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు, దాని తర్వాత మైల్ స్టోన్ పేమెంట్ ఉంటుంది, దాని తర్వాత రిటెన్షన్ మనీ ఉంటుంది, దాని తర్వాత ప్రాజెక్ట్స్ ప్రాపర్గా కంప్లీట్ అయిపోతే హోల్డ్ అమౌంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఈపీసీ బిజినెస్లో 90 to 120 days వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఈజ్ ఆల్వేస్ అంటే బాగా మెయింటైన్ చేస్తున్నట్టు వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అన్నమాట. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటే కొంచెం నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటే పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఎనీ కంపెనీకి ఒక 35 to 40% ఆఫ్ దేర్ డెటార్స్ కానీ మెయింటైన్ చేస్తే టోటల్ టోటల్ రెవెన్యూలో 35 to 40% డెటార్స్ వరకు రిస్ట్రిక్ట్ చేయగలిగితే కనుక దేర్ ఏబుల్ టు డూ గుడ్ జాబ్ అన్నమాట. అంటే మంచి అంటే దే హ్యావ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ మీద కంట్రోల్ ఉంది, రిసీవబుల్స్ మీద కంట్రోల్ ఉంది, అండ్ ఈవెన్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ మీద కంట్రోల్ ఉందని చెప్పుకోవచ్చు. సో as far as Bondada is concerned, I think we are managing well in these two factors: working capital cycle of 90 to 120 days and debtors of around 35 to 40% of total revenue-లో మేనేజ్ చేసే పొజిషన్లో మేము ఉన్నాము. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్లోనే అనుకోకుండా డిలేస్ రావడం, అంటే మనం ఎప్పుడూ ఆన్ టైమే, ఉన్న టైం కన్నా ముందే మనం ఇవ్వాలి అని, కానీ మన ప్రమేయం లేకుండా ఏదన్నా ఒక రీజన్ వల్ల ఏమన్నా టైం డిలేస్ ఎదుర్కొన్నారా? అటువంటప్పుడు కాస్ట్ ఓవర్ రన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చెప్పిన ఎబిడ్డా మార్జిన్స్ రీచ్ అవ్వకపోయిన సందర్భాలు ఉన్నాయా? వాటిని ఎలా కంట్రోల్ చేయగలిగారు? అంటే జనరల్గా ఇఫ్ యూ ఆర్ ఇన్ ది ప్రాజెక్ట్, ఇఫ్ యూ నో దట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్ టుమారో, ఈవెన్ ఆఫ్టర్ ఫోర్ట్నైట్, ఆఫ్టర్ 1 month, సో అవన్నీ కూడా మీరు ముందే ప్రెడిక్ట్ చేయగలిగితే కనుక మీరు యూ విల్ ఏబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్ వెరీ సేఫ్లీ. సో 2 ఉంటాయి మీకు ఇష్యూస్ వచ్చేది. వన్ ఈజ్ కాస్ట్ ఓవర్ రన్స్ వచ్చేది ఇఫ్ యు ఆర్ సప్లైడ్ అండ్ నాట్ బిల్డ్ టు ది కస్టమర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆన్ మ్యాన్ పవర్. జనరల్గా ఈపీసీ కాంట్రాక్ట్స్ అనేది మైల్ స్టోన్ పేమెంట్స్ కాబట్టి మీరు ఎంతవరకు అయితే వర్క్ చేశారో, ఎంతవరకు అయితే సప్లై చేశారో దానికి మీరు డబ్బులు తీసేసుకోవచ్చు. బట్ మీరు ప్రెడిక్ట్ చేయకుండా ఆ మ్యాన్ పవర్ని అక్కడే పెట్టుకుని అలాగే కూర్చుంటే కనుక దెన్ యూ విల్ ఏబుల్ టు లూజ్ యువర్ ఎడ్జ్ ఆన్ యువర్ ఓవర్ హెడ్స్ అండ్ అదర్ మ్యాన్ పవర్ కాస్ట్ అన్నమాట. దాన్ని మీరు ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయగలిగి ఇమీడియట్గా మీరు అంటే విత్ కంప్లీట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ డిస్కషన్స్ విత్ యువర్ కస్టమర్, ఆ టీమ్స్ని అలా నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవ్ చేయగలిగే కెపాసిటీ, మూవ్ చేయగలిగే ఇది ఉంటే కనుక then you will able to predict properly. That's where business acumen will come in place actually. That's where you have to take quick decisions and right decisions. సో అయితే బొండాడా ఇంజనీరింగ్ అని అంటే ఇప్పుడు కూడా మనం టెలికాం కావచ్చు అండ్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ, అయితే రైల్వేస్లో కూడా కొంత నాయిస్ అనేది వినిపిస్తుంది. సో అసలు ఏంటి సార్ దాని గురించి? సో మాకు టెలికాంలో కంప్లీట్ లైఫ్ సైకిల్ సపోర్ట్, లైఫ్ సైకిల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదమ్మా. టవర్స్ దగ్గర నుంచి, ఫైబర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మేము చేస్తాం కదా. అదే సేమ్ రిక్వైర్మెంట్ ఈవెన్ రైల్వేస్లో కూడా ఇచ్చిందనమాట. రైల్వేస్ ఈజ్ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ దేర్ సేఫ్టీ ప్రాజెక్ట్స్. అంటే మేము రైల్వేస్లో 2 ప్రాజెక్టుల గురించి చూస్తున్నాము. వన్ ఈజ్ దట్ దేర్ కవచ్ ప్రాజెక్ట్. కవచ్కి ప్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేర్ ఓన్ నెట్వర్క్ కావాలి. సో దేర్ ఎల్టీఈ నెట్వర్క్ బిల్డ్ చేయాలన్నమాట. ఈ వర్క్ ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైతే కవచ్ కోర్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్టులను ఇచ్చేవాళ్ళు. ఆ ప్రాజెక్ట్స్ డిలే అవుతుందో దాన్ని సపరేట్ చేసేసి మాలాంటి వాళ్ళందరూ కూడాను గేట్స్ ఓపెన్ చేస్తుంది అన్నమాట ఇండియన్ రైల్వేస్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బిజినెస్ ఇన్ ఇండియా. యాజ్ లాంగ్ యాజ్ ఇండియా ఈజ్ స్పెండింగ్ మనీ, ఇండియన్ రైల్వేస్ ఈజ్ స్పెండింగ్ మనీ ఆన్ దిస్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్స్. మాకు కూడా ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ రెవెన్యూ స్ట్రీమ్. మేము చేసేది ఏంటంటే పర్టికులర్లీ ఆ రైల్వే ట్రాక్ వెంబడి మేము ఒక టవరు, దాని యొక్క ఫైబరు లే చేసి వాళ్ళకి ఒక టవర్ ఇన్స్టాల్ చేసి ఇస్తాము. దాంతో ఏమవుతుంది అని అంటే కంప్లీట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ లోకోమోటివ్స్, ఆ స్టేషన్లో ఉన్న డ్రైవర్స్, ఆ లోకోమోటివ్స్లో ఉన్న డ్రైవర్స్ వీళ్ళందరూ కూడాను స్టేషన్ మాస్టర్ వీళ్ళందరూ ఒకేసారి మాట్లాడుకుని ఈ ట్రైన్స్ కొలిజన్స్ అనేది ఆపగలుగుతారు అనమాట. ఈ కవచ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేసైడ్ ఎల్టీఈ నెట్వర్క్. అది మా స్పెషలైజేషన్, మేము చేస్తున్నాము. ఆ టెండర్స్ అన్నిటికీ మేము క్వాలిఫై అవుతున్నాం కాబట్టి మేము పార్టిసిపేట్ చేసి ఆ టెండర్స్ తీసుకుంటున్నాము. అదే కాకుండా ఇప్పుడు రేపు హై స్పీడ్ కారిడార్స్, వందే భారత్ కారిడార్స్, ఈవెన్ బుల్లెట్ ట్రైన్స్ కారిడార్స్ వస్తున్నాయి. వీటికి ఇండియన్ రైల్వేస్కి లాట్ ఆఫ్ క్రాష్ బ్యారియర్స్ కావాలన్నమాట. క్రాష్ బ్యారియర్స్ అంటే నథింగ్ బట్ యాక్చువల్గా ఫెన్సింగ్, అలాంగ్ ది రైల్వే ట్రాక్స్ ఫెన్సింగ్ వేయడం అన్నమాట. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ మెటీరియల్ అంతా మా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి వీ కెన్ సప్లై టు ది ఇండియన్ రైల్వేస్ అండ్ దెన్ కన్స్ట్రక్ట్ దట్ క్రాష్ బ్యారియర్స్. ఇవి మేము ఈ రెండు ప్రోడక్ట్స్ని చాలా సీరియస్గా ఇండియన్ రైల్వేస్కి చూస్తున్నాము. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెండరింగ్ అండ్ ట్రాక్షన్ ఈస్ కమింగ్ ఇన్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ గుడ్ సైజబుల్ బిజినెస్ ఇన్ దట్ సెగ్మెంట్. అయితే రెన్యూబుల్ ఎనర్జీలోని బెస్ట్ టెక్నాలజీ గురించి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు వైబుల్ సార్? సో వాట్ ఆర్ వీ లుకింగ్ ఎట్ అసలు నంబర్స్ కానీ? నేను ఇప్పుడు మనకు ఇంక్రీజ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్, మనకు గ్రిడ్ సిస్టమ్ అనేది కొంచెం అన్స్టేబుల్ అయిందన్నమాట. అంటే డే టైంలో పవర్ జనరేషన్ ఎక్కువ వచ్చి గ్రిడ్కి వచ్చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలవట్లేదు. బట్ వేరే యాజ్ పీక్ అవర్స్లో మనకు ఎనర్జీ చాలట్లేదు అన్నమాట. దానికి సొల్యూషనే దిస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అన్నమాట. సో డే టైంలో ఏదైతే సోలార్ పవర్ ఆర్ విండ్ పవర్ ఏదైతే గ్రిడ్కి వస్తుందో దాన్ని తీసుకొచ్చేసి బ్యాటరీ స్టోరేజ్ చేసి పీక్ అవర్స్లో దాన్ని వాడుకోవటం ఎంత బ్రహ్మాండమైన కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ కదా. సో అది డెఫినెట్గా ఇప్పుడు మనకు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లిథియం అయాన్ టెక్నాలజీ కానీ రేపొద్దున ఇంక ఏదొచ్చినా కానీ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ వచ్చినా కానీ ఏ బ్యాటరీస్ వచ్చినా కానీ టెక్నాలజీ పరంగా కొంచెం మనకు ఇండియాలో ఇంకా ఆ ఇకో సిస్టమ్ బిల్డ్ అవ్వలేదు కాబట్టి మనకు కొంచెం వేబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. దానికి గవర్నమెంట్ బెస్ట్కి ఈవెన్ రీసెంట్ బడ్జెట్లో చూసినా కూడాను బెస్ట్కి మంచి అలాట్మెంట్ చేశారన్నమాట. వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ ఇస్తారు. ఆ వైబిలిటీ గ్యాప్స్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత మనం ఆ సెల్స్ అనేది చైనా నుంచో ఇంక వేరే కంట్రీ నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ బెస్ట్ తీసుకొస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బ్రైట్ బిజినెస్ ఫర్ ఇండియన్ ఎనర్జీ సెక్టర్ అన్నమాట. దాంట్లో మేము చాలా మంచి ఫుట్ ప్రింట్ సంపాదించుకున్నాము. ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్వైర్డ్ ఆల్మోస్ట్ 1.5 gigawatt hour ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ లాట్ ఆఫ్ టెండరింగ్ అండ్ ట్రాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. We want to build our own assets of around 2 gigawatt hour BESS, and we want to do almost around 15 to 16 gigawatt hour of even EPC for big companies like NTPC, SECI and even other big companies, energy companies ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము ఆ EPC చేయడానికి కూడా రెడీగా ఉన్నాం అన్నమాట. ఆల్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఈ పర్టికులర్ నెక్స్ట్ ఒక 5 to 8 yearsకి ప్లానింగ్ అన్నీ ఉన్నాయి ఇన్ ప్లేస్. బట్ ఫ్యూచర్కి ఎటువంటి గ్రోత్ ఆర్ ఎటువంటి స్ట్రాటజీ ఆర్ విజన్ అనేది? మేము ఎప్పటికప్పుడు మా యొక్క విజన్ అండ్ స్ట్రాటజీ కూడాను ఎప్పటికప్పుడు చూసుకుంటూ రెట్రోస్పెక్టివ్లీ ప్రాస్పెక్టివ్లీ చూసుకుంటూ డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాము. లైక్ టెలికామ్ బాగా చేసాము, కొంచెం స్లో అయ్యేసరికి రెన్యూబుల్ ఎనర్జీలోకి వచ్చాము, దట్ ఈ సోలార్ ఈపీసీ చేసాము. రెన్యూబుల్ ఎనర్జీ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్ అన్నమాట. అందులో ఇప్పుడు సోలార్ ఈపీసీ అక్కడ కొంచెం మాకు ఇది ఒక స్టేబుల్ అవుతుంది అనగానే then we ventured into the now battery energy storage system. Tomorrow maybe we will also get into the pumped storage. Maybe we'll get into the green hydrogen. ఆ గ్రీన్ హైడ్రోజన్కి కావాల్సిన ఎకోసిస్టమ్ ఏంటి అనేది వీటన్నిటి కూడా ఇది ఒక వన్ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ అవర్ బిజినెస్ గ్రోత్. నాట్ ఓన్లీ దిస్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, యాక్చువల్లీ వీఆర్ ఆల్సో seriously venturing into looking at and thinking about even data centers and defense business. వాటిల్లో కూడా వెంచర్ అయ్యి వీ వాంట్ టు గెట్ ఇన్ టు our business into those segments and then see how we can grow and sustain that our business growth for next 10-15 years ఆ గోల్లో పనిచేస్తున్నాం. సో మనం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం, కానీ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇన్ నంబర్ హ్యూజ్గానే. సో అసలు ఏంటి ఆ పర్టికులర్ సెగ్మెంట్? మాకు అదే మేము ఇంజనీరింగ్ బిజినెస్లో ఉన్నాం కదమ్మా. ఎనీ ప్రాజెక్ట్ దట్ వీ టేక్ ఈజ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటాము. దానికి అంటే లైక్ ఇఫ్ యూ సీ దట్ అవర్ ప్రెడామినెంట్ బిజినెస్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్. నాట్ ఓన్లీ జస్ట్ జనరేషన్, వీ ఆల్సో వెంచర్డ్ ఇన్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రోడక్ట్స్ ఆల్సో. లైక్ మాకు ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. బొండాడ ఈఎండ్ఈ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సబ్సిడరీ కంపెనీలో
ఎల్ఈడి లైట్స్ని అసెంబుల్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తున్నాము. ఇట్స్ ఆల్ ఇండస్ట్రియల్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎల్ఈడి లైట్స్. సో మాకు అంటే ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ది లైట్స్ ఆర్ నౌ రీప్లేసింగ్ విత్ నార్మల్ కన్వెన్షనల్ లైటింగ్ ఈజ్ రిప్లేస్డ్ విత్ సోలార్ స్ట్రీట్ లైటింగ్ అన్నమాట. వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ బిగ్ నేషనల్ హైవే టెండర్స్, ఈవెన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఎనర్జీ ఏజెన్సీస్ టెండర్స్, వీటన్నిటి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ అన్నిటి పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ఎల్ఈడి లైటింగ్ ఈజ్ ద వన్ దిస్ థింగ్. యూ నో దట్ యాక్చువల్లీ ఎల్ఈడి లైట్స్ కన్జర్వ్ 30-40% ఆఫ్ ఎనర్జీ దాన్ కన్వెన్షనల్ లైటింగ్. అది కాకుండా మాకు ఈవెన్ బిల్డింగ్ గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ ఏఏసీ బ్లాక్స్, యూపీవీసీ విండోస్, యూపీవీసీ ప్రొఫైల్స్, ఈవెన్ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ ఆల్సో. ఇవి కూడాను ఏఏసీ ప్రొఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ ప్రోడక్ట్ బికాజ్ యాక్చువల్లీ వీఆర్ మేకింగ్ దట్ ప్రోడక్ట్ యాజ్ ఏ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి దానికి థర్మల్ ఇన్సులేషన్ ఉంది, చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది, కన్స్ట్రక్షన్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో ఏఏసీ బ్లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఆల్మోస్ట్ కెపాసిటీ ఆఫ్ 3 lakhs క్యూబిక్ మీటర్ పర్ యానం కెపాసిటీ ఉంది మాకు. అలాగే యూపీవీసీ విండోస్, అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్ విండోస్ అన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ కంటెంట్ తీసాం కాబట్టి ఇన్ సమ్ సెన్స్ యాక్చువల్లీ దిస్ ఆల్సో ఏ సస్టైనబుల్ ప్రోడక్ట్ అన్నమాట. సో యూపీవీసీ విండోస్ని ఈ వరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ విండోస్ డోర్స్ కస్టమర్కి కావాల్సిన విధంగా ఫ్యాబ్రికేట్ చేసి ఇచ్చేవాళ్ళం. బట్ వేరే యాజ్ నవ్ యాక్చువల్గా యాజ్ ఏ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఈవెన్ ప్రొఫైల్ ఆల్సో వీ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. నవ్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ యూపీవీసీ ప్రొఫైల్ అండ్ దెన్ విండోస్ పౌడర్ నుంచి ఈవెన్ ఎండ్ ప్రోడక్ట్ వరకు మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. దట్స్ గివ్స్ అస్ ఎ అడ్వాంటేజ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ making manufacturing in India, that is made in India concept, as well as the right project with quality project, better project than చైనా కన్నా ఎక్కువ మంచి క్వాలిటీతో చైనా ప్రైసెస్ని కంపీట్ చేస్తూ ఈ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం అన్నమాట. దట్ ఈజ్ అబౌట్ అవర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్, ఏఏసీ బ్లాక్స్, యూపీవీసీ విండోస్ అండ్ అల్యూమినియం విండోస్ డోర్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేసి యాజ్ ఎ కస్టమైజ్డ్ హై అండ్ విల్లాస్కి, హై అండ్ బిల్డింగ్స్కి, ఈవెన్ హై రైజ్ బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నాం. అది కాకుండా ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది మాకు, బిఎల్డిసి మోటార్స్, బ్రష్లెస్ డీసీ మోటార్స్, వేర్ యాక్చువల్లీ ఇండక్షన్ మోటార్స్ వర్సెస్ బిఎల్డిసి మోటార్ చూసుకుంటే కనుక యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, 35-40% ఆఫ్ ఎనర్జీ బై బిఎల్డిసి మోటార్స్. అంటే బిఎల్డిసి మోటార్స్ నవ్ ఇట్స్ కమింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్, అగ్రికల్చరల్ అప్లయన్సెస్, డిఫెన్స్ అప్లికేషన్స్ అన్నింటిలోని బిఎల్డిసి మోటార్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంది. అది ఎట్పోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని మేము టేక్ ఓవర్ చేసాం 2 years బ్యాక్. దాంట్లో బిఎల్డిసి మోటార్స్ డిజైన్ చేసి then we are supplying those motors and even controllers to the lot of EV vehicles, even other applications అన్నిటికీ సప్లై చేస్తున్నాం. దీస్ ఆర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీ హ్యావ్ సెటప్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్. బట్ రెవెన్యూ పరంగా చూసుకుంటే కనుక వీటి యొక్క రెవెన్యూ మేబీ అరౌండ్ 10-12% ఆఫ్ అవర్ టోటల్ ఓవరాల్ రెవెన్యూలో ఉంటుంది. దాని యొక్క 28 years ఆఫ్ జర్నీని మాకు జస్ట్ ఇంత టైంలో చెప్పగలిగారు. బట్ ఫ్యూ టేక్అవేస్, అంటే ఇప్పుడు బడ్డింగ్గా వచ్చే వాళ్ళు మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, సో ఇదే లైన్లో కానీ వాళ్ళు బిజినెస్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే పాయింట్స్ ఏంటి, టేక్అవేస్ ఏంటి, ఆర్ ఎటువంటి విషయాలు, ఎటువంటి ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, ఆర్ ఎటువంటి నమ్మకాలు కావచ్చు, ఏముండాలి? నా లైఫ్ జర్నీ కానీ నా బిజినెస్ జర్నీ కానీ పర్స్పెక్టివ్గా తీసుకుంటే కనుక వన్ షుడ్ హ్యావ్ కన్విక్షన్ టువర్డ్స్ దట్ యాక్చువల్లీ హీ కెన్ ఏబుల్ టు డూ. అంటే ఆ యొక్క ఆ పట్టుదల ఉండాలి, చేయగలను అనేది ముందు ఆ నమ్మకం ఉండాలి. దాని తర్వాత జస్ట్ నమ్మకం ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ ఉండాలి. దాంతోపాటు ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలి. అంటే మేము ఇది ఏదైతే ఇప్పుడు మేము చూస్తున్నామో, ఏదైతే మేము మాట్లాడుతున్నామో, ఇట్ డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. యాక్చువల్గా అంత ఈజీగా రాలేదు. ఎంతో కష్టపడితే ఎన్నో డేస్ నైట్స్ కష్టపడితే కనుక ఈ విధంగా రీచ్ చేయగలిగాము. సో వన్ ఈజ్ దట్ యూ హ్యావ్ కన్విక్షన్ దట్ యాక్చువల్లీ యూ విల్ ఏబుల్ టు డూ దట్. దాంతోపాటు మీకు హార్డ్ వర్క్ ఉండాలి. నాట్ ఓన్లీ దట్ యాక్చువల్లీ, దాంతోపాటు మీకు ఖచ్చితంగాను బిజినెస్ అక్యుమెన్ ఉండాలి. బిజినెస్ అక్యుమెన్తో పాటు ఫైనాన్షియల్ అక్యుమెన్ కూడా ఉండాలి. నాకేదో చాలా టెక్నాలజీ తెలుసు, అంత ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది, కానీ బట్ నాకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదంటే కుదరదు బిజినెస్ చేసేటప్పుడు. సమ్వేర్ యూ నీడ్ టు, ఇనీషియల్గా లేకపోయినా కానీ, బట్ యూ నీడ్ టు లర్న్ అబౌట్ యువర్ బిజినెస్ డైనమిక్స్, యువర్ యొక్క ఫైనాన్షియల్ నంబర్స్ మీద ఆ పట్టు ఉండాలి. ఆ రెండే కాదు, దాంతో అది కాకుండా కూడా మీకు అదే
చెప్పాను కదా మీకు, రిస్క్ టేకింగ్ ఎపటైట్ ఉండాలి. రిస్క్ తీసుకునే ఏ ఎంటర్ప్రినర్ కన్నా కానీ ఒక రిస్క్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. దట్టు అగైన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎప్పుడు తీసుకోగలుగుతారంటే మీకు ఒక డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. మీరు చేసే ప్రోడక్ట్ మీద కానీ, సర్వీస్ మీద కానీ, ఎనీ సొల్యూషన్ మీద కానీ మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంటే యూ విల్ ఏబుల్ టు టేక్ రిస్క్ ఇన్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఆ కెపాసిటీ బిల్డ్ అయినప్పుడు దెన్ యూ విల్ ఏబుల్ టు సక్సెస్. ఈ 4-5 ట్రైట్స్ కానీ మనము ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అంటే ఒక బాక్స్లో పెట్టుకుని ఈక్వల్ అమౌంట్లో మనం ఫిట్ అయితే కనుక ఐ థింక్ ఎనీబడీ కెన్ సక్సెస్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సక్సెస్, ఎనీబడీ కెన్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించి మీ యొక్క ప్రయాణంలోని ప్రతి ఒక్క మైల్ స్టోన్ని, ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. మాతో పాటు మా ఆడియన్స్కి కూడా చాలా విషయాలు ఈ రోజున మీరు తెలియపరిచారు. సో ఒక బిజినెస్ పరంగా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, కష్టాలు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అండ్ మీరు చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే మనల్ని నమ్ముకోవడంతో పాటుగా క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకోవడంతో పాటుగా ఒక మంచి టీమ్ని బిల్డ్ చేసుకుని అయితే బిజినెస్ అనేది ఫోర్సైటెడ్గా అంటే నెక్స్ట్ రాబోయే కొన్ని తరాల పాటుగా ఎవరు చూడని విషయాల్ని చూసి దానిపైన స్టెప్స్ తీసుకోవాలి అని అంటూ కూడా చాలా చక్కగా బాగా వివరించారు. తప్పకుండా మీరు ఎవరన్నా మీ యొక్క బిజినెస్ జర్నీస్తో ముందుకు వెళ్తున్నారు అని అంటే తప్పకుండా ఈ వీడియోని చూసి మీ ఫౌండేషన్ స్టెప్స్ అనేవి వీటిని బేస్ చేసుకుని ఆ కథల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్తారని కోరుకుంటూ Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.